అన్ని పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎంతలా అంటే జస్ట్ ఇది ఒక ఉప ఎన్నిక మాత్రమే. ఈ ఉప ఎన్నిక ఫలితాన్ని బట్టి ఇక్కడ ఏమీ పెద్దగా చేంజెస్ ఏమీ ఉండవు. కానీ ఇది భవిష్యత్ ఎన్నికలకు ఒక క్రైటీరియా కానుందా? ఈ ఎన్నిక ఫలితం భవిష్యత్ ఎన్నికల మీద ఏ రకంగా చూపిస్తుంది? ఎస్ అండి, అబ్జల్యూట్లీ ఏంటంటే ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ అంటే ప్రభుత్వం 2023 డిసెంబర్లు ఎన్నికలు, తెలంగాణ మూడవ అసెంబ్లీ, తెలంగాణ ఫామ్ అయిన తర్వాత మూడవ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 2 సంవత్సరాలు అవుతుంది. ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో ఉండబోతుంది. అంటే వచ్చే ఎన్నికలకి ఇది జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికల్లో విజయం ఎవరు సాధిస్తారో వాళ్ళకి చాలా స్ట్రాంగ్గా ఉంటారు అనేది మనం ఈజీగా చెప్పవచ్చు. అంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకి ఇది పునాది కాబోతుంది. ఎందుకు? ఇప్పుడు అసెంబ్లీ ఉప ఎన్నికలు జరిగిన తర్వాత, జూబ్లీ ఎన్నికల తర్వాత కొన్ని నెలల్లో మనం లోకల్ బాడీ ఎలక్షన్ చూడబోతున్నాం. ఒకవేళ ఇక్కడ బీఆర్ఎస్ గెలిచినా, కాంగ్రెస్ గెలిచినా లోకల్ బాడీ ఎలక్షన్లో అంటే స్థానిక ప్రభుత్వ ఎన్నికల్లో, ముఖ్యంగా హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎలక్షన్, వీటిల్లో దాని ప్రభావం ఉంటుంది, పాజిటివ్గా నెగిటివ్. కాబట్టి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలవడం అనేది వచ్చే స్థానిక ఎన్నికల్లో కాన్ఫిడెంట్గా పోరాడడానికి ఇటు బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీకి కానీ మంచిగా అవుతుంది. కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్, ఈ లోకల్ బాడీ ఎలక్షన్ తర్వాత జరిగే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ జూబ్లీ హిల్స్ అదేవిధంగా లోకల్ బాడీ ప్రభావితం చూపిస్తుంది. దీన్ని ఎవ్వరూ కాదనలేని ఒక పెద్ద వాస్తవం అండి. కాబట్టి జూబ్లీ ఎలక్షన్ అని జూబ్లీ ఉప ఎన్నికల్లో విజయం సాధించే పార్టీ స్థానిక ఎన్నికల్లో, వచ్చే లోక్సభ, ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ జూబ్లీ 4 లక్షల ప్లస్ ఓటర్ల చేతిలో భావి అంటే తెలంగాణ వచ్చే సీఎం, వచ్చే ప్రభుత్వం ఎవరు, వచ్చే పొలిటికల్ పార్టీ ఎవరో నిర్ధారించే ఒక అద్భుతమైన అవకాశం ఈరోజు జూబ్లీ హిల్స్ ఓటర్లో పడింది. కాబట్టి ఈసారి పోలింగ్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఎప్పుడు 50% దాటకుండా ఇక్కడ పోలింగ్ జరుగుతుంది గత 3 ఎన్నికల్లో. కానీ ఈసారి 4 లక్షలు ఎక్కువ పోలింగ్ జరిగే, అంటే 60 మించి 70% వరకు పోలింగ్ జరిగే అవకాశం ఉందని మనం చూడవచ్చు. ఎందుకంటే ఈ ఓటర్లు తన యొక్క ఓటు యొక్క ప్రాముఖ్యతను కూడా జూబ్లీ హిల్స్ ఓటర్లు గమనించారంటే వచ్చే 3 సంవత్సరాల అసెంబ్లీ ఎన్నికల వరకు తెలంగాణ భవిష్యత్తు రాజకీయాలను మొత్తం శాసించేది ఈ ఉప ఎన్నికలో. ఒకవేళ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలిస్తే తప్పకుండా బీఆర్ఎస్కి ఒక పెద్ద ఊపిరే. ఎందుకంటే అది విపత్కర పరిస్థితి ఫేస్ చేస్తుంది. ఇప్పుడు కవిత అసంతృప్తి బయటికి వెళ్ళడం, తర్వాత కొంచెం కేసీఆర్ గారు తగ్గి కేటీఆర్ గారి నాయకత్వం కాస్త బలపడడం, కొంతమంది మెంబర్స్ అటే వైపు కాంగ్రెస్ వైపు డిఫెక్ట్ అవ్వడం, ఒక రకమైన నైరాశ్యం అనేది ఒకటి ఉంది. అది నైరాశ్యం పోయి ఒక రకమైన కాన్ఫిడెన్స్ బీఆర్ఎస్కి రాబోతుంది. కాబట్టి అది ఈజీగా తర్వాత ఎన్నికలు పోరాడితే అది గెలిస్తే, ఒకవేళ ప్రభుత్వం గెలిస్తే కదా అది దాన్ని ఇంకా కాన్ఫిడెంట్గా స్థానిక ఎన్నికలకి ఇది గెలవు. ఏ విధంగా చూసినా ఈ జూబ్లీ హిల్స్ ఓటర్ల తీర్పు భవిష్యత్తు తెలంగాణ రాజకీయాలను, భవిష్యత్తులో ఏ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉండాలి, ఎవరు సీఎం అభ్యర్థి పీఠంపై కూర్చుంటారో ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఓటేసే అభ్యర్థుల తలరాతో పాటు ఓటర్ల చేతిలో ఉంది అనేది మనం ఖచ్చితంగా చెప్పగలుగుతామండి. రైట్.